తెలంగాణ బీజేపీలో కొత్త కార్పొరేషన్ల ప్రతిపాదన నేతల మధ్య చిచ్చుపెట్టిందా? కార్పొరేషన్ల ఏర్పాటుపై నేతల డిమాండ్లతో పార్టీ పరిస్థితి ముందు గొయ్యి వెనుక నొయ్యి అన్నట్లుగా తయారైందా? సికింద్రాబాద్ కార్పొరేషన్ కావాలని ఒకరు పట్టుబడితే కాదు మల్కాజ్గిరినే కార్పొరేషన్ కావాలని మరొకరు పట్టుబడుతున్నారా? ఈ పంచాయతీ కమలం పార్టీలో ఆ ఇద్దరి ఎంపీల మధ్య విభేదాలకి కారణమైందా? ఆ ఇద్దరి నేతల మధ్య అధ్యక్షుడు నలిగిపోతున్నారా? ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం. సికింద్రాబాద్ ప్రత్యేక మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలనే అంశంపై తెలంగాణ బీజేపీలో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ నిర్ణయాన్ని ఆహ్వానించగా మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ మాత్రం వ్యతిరేకించడం కొత్త చర్చకు దారితీసింది. దీంతో కిషన్ రెడ్డి వర్సెస్ ఈటెల అన్నట్లుగా పరిస్థితి మారింది. నిన్నటికి నిన్న పాత కొత్త నేతల అంశంపై భిన్న స్వరాలు వినిపించిన కమలం పార్టీలో మరుసటి రోజే మరో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవడంతో పార్టీ లైన్పై కార్యకర్తల్లో అయోమయం నెలకొంది. దేనికి సమర్థించాలి, దేనికి వ్యతిరేకించాలో తెలియక సతమతమవుతున్నారు. ఈ తరహా వ్యాఖ్యలు పార్టీకి డ్యామేజ్గా మారే అవకాశాలున్నాయని కార్యకర్తలు భావిస్తున్నారు. ఎందుకంటే త్వరలోనే తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో భిన్న స్వరాలు వినిపించడం పార్టీకి మైనస్ అవుతుందని కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న గ్రేటర్ను ఔటర్ వరకు విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. హైదరాబాద్ నగరాన్ని 3 కార్పొరేషన్లుగా విభజించి 300 డివిజన్లు ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం ఉంది. దీంతో సికింద్రాబాద్ ప్రాంతాన్ని మల్కాజ్గిరి కార్పొరేషన్లో విలీనం చేస్తారని ప్రచారం సాగుతోంది. ఇప్పుడు ఇదే వ్యవహారం బీజేపీ పార్టీలో కాకరేపుతోంది. సికింద్రాబాద్ విలీనాన్ని మల్కాజ్గిరిలో విలీనం చేస్తే ఊరుకునేది లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. సికింద్రాబాద్ డివిజన్ కోసం ఎంతవరకైనా రెడీ అంటున్నారు. ఇక్కడే అసలు వివాదం రాజుకుంది. ఇప్పుడు కిషన్ రెడ్డి నిర్ణయాన్ని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సొంత లోక్సభ స్థానం సికింద్రాబాద్. అందుకే ఆయన ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటును స్వాగతిస్తున్నట్లుగా పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. ఇదిలా ఉండగా మల్కాజ్గిరి లోక్సభ నుంచి ఎంపీగా ఈటెల రాజేందర్ కొనసాగుతున్నారు. కాగా మల్కాజ్గిరిలో సికింద్రాబాద్ ను కలపొద్దని చెబుతున్నారు. మల్కాజ్గిరినే ప్రత్యేక కార్పొరేషన్ గా ఏర్పాటు చేయాలని ఆయన పట్టుబడుతున్నారు. ఎవరి లోక్సభ సెగ్మెంట్ ను వారు ప్రత్యేక కార్పొరేషన్ గా మార్చుకోవాలని భావిస్తుండడం విశేషం. అయితే సికింద్రాబాద్కు 220 ఏళ్ల ఘన చరిత్ర ఉంది. అలాంటి సికింద్రాబాద్ 1956 వరకు ప్రత్యేక మున్సిపల్ కార్పొరేషన్ గానే ఉండేది. ఆ తర్వాత హైదరాబాద్లో విలీనమైంది. అలాంటి సికింద్రాబాద్ చరిత్రని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెరిపేసే ప్రయత్నంలో భాగంగానే కుట్రలు చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. సికింద్రాబాద్ను మున్సిపల్ కార్పొరేషన్ గా చేయాలని కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. జంట నగరాల్లో సికింద్రాబాద్ ఎన్నో సంవత్సరాలుగా అన్నింటికీ కేంద్రంగా ఉందని, అటువంటి సికింద్రాబాద్ పేరు లేకుండా మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావించడం సరికాదన్నారు. ఈ విషయంలో రేవంత్ రెడ్డి పునరాలోచించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. లేని పక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని కిషన్ రెడ్డి హెచ్చరించారు. ప్రజలు సికింద్రాబాద్ కార్పొరేషన్ కావాలని కోరుకుంటున్నారు. వారు చేసే పోరాటానికి బీజేపీ మద్దతు ఇస్తుందని అన్నారు. మరోవైపు ప్రభుత్వ ప్రణాళికనే ఇంప్లిమెంట్ చేయాలని ఈటెల రాజేందర్ పట్టుబడుతుండడం గమనార్హం. సికింద్రాబాద్ బ్రాండ్కు తాను వ్యతిరేకం కాదని, మల్కాజ్గిరి మినీ ఇండియా అనే అంశాన్ని మరిచిపోవద్దని రాజేందర్ పట్టుబడుతున్నారు. ఈ ఇరువురు కీలక నేతల తీరు వల్ల నాయకులు, కార్యకర్తలు అయోమయంలో ఉన్నారు. ఇక కార్పొరేషన్ల అంశం బీజేపీలో చిచ్చురేపుతున్న తరుణంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సైతం ఈ అంశంపై స్పందించారు. ఈటెల రాజేందర్, కిషన్ రెడ్డిల మాటలని ప్రస్తావిస్తూనే కార్పొరేషన్ల మీద ప్రభుత్వ ప్రకటన తర్వాత పార్టీలో చర్చించుకుని స్టాండ్ ప్రకటిస్తామని చెప్పారు. మొత్తం మీద కార్పొరేషన్ల పంచాయతీ బీజేపీలో మరోసారి చిచ్చు పెట్టిందనే చర్చ జరుగుతోంది. ఇద్దరూ కీలకంగా ఉన్న 2 పార్లమెంటు నియోజకవర్గాలకి ఎంపీలుగా కొనసాగుతుండటంతో ఎవరి పార్లమెంటు ప్రయోజనాలను వారు దృష్టిలో పెట్టుకుని మాట్లాడక తప్పని పరిస్థితి తలెత్తిందట.
సికింద్రాబాద్ విషయంలో ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా తప్పుబట్టిన కిషన్ రెడ్డి, ఈటెల రాజేందర్ చేసిన కామెంట్లపై నోరెందుకు మెదపడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే కిషన్ రెడ్డి సికింద్రాబాద్ కార్పొరేషన్ కోసం బీఆర్ఎస్ చేస్తోన్న నిరసనలకు మద్దతు తెలిపారని, అందుకు భిన్నంగా మల్కాజ్గిరి కార్పొరేషన్ చేయాలన్న ప్రభుత్వ ప్రతిపాదనకు ఈటెల రాజేందర్ జై కొట్టారన్న టాక్ ఆ పార్టీలో నడుస్తోంది. ఇప్పటికే కాషాయ పార్టీలో అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతుంటే ఇప్పుడు ఈ ఇద్దరి నేతల వ్యవహారం రాష్ట్ర నాయకత్వానికి తలనొప్పిగా తయారైంది. ఈ ఇద్దరి నేతల తీరుతో బీజేపీ శ్రేణులు డైలమాలో పడ్డారు. మరి కమలం పార్టీలో ఈ పంచాయతీ ఎటుదారి తీస్తుందో చూడాలి.